MG9 న్యూస్ మంత్రాలయంలో టీడీపీ ఇరు వర్గాలు ఘర్షణ. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జడ్పీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ విషయంలో ఘర్షణకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులపై మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి వర్గం దాడి చేసింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి వర్గం, రాఘవేంద్రరెడ్డి వర్గాల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తానేనని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, స్టోర్ డీలర్లు తమకే కావాలని రాఘవేంద్రరెడ్డి వర్గం పట్టుబడుతోంది. ఇప్పుడు ఏకంగా బాహాబాహికి దిగాయి. 10 రోజుల క్రితం వంట ఏజెన్సీ కోసం ప్రాథమిక పాఠశాలలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మంత్రాలయం జిల్లాలో సంచలనంగా మారింది. టీడీపీ నేతలే బాహికి దిగడం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థుల ముందే దాడులు, విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఆధ్యాత్మిక క్షేత్రం ఘర్షణ క్షేత్రంగా మారింది. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. కావాలన్నీ కేసీఆర్ అదే కాదు. మీ స్వామికి ఏం చెప్తున్నాను 10 రోజుల కిందట ఇంటికాడికి రా మాట్లాడుతున్నారు వచ్చి 7 రోజులకి ఏం